హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి దసరా రోజు మేము విజయవాడ దుర్గమ్మ దర్శనంకి అయితే వెళ్ళాము. వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నందుకు ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం లేట్ అయింది. కుదరలేదనమాట. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇంట్లో పూజ, అలాగే కార్‌కి, వెహికల్‌కి కూడా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని 8:30 అలా అవుతుందనమాట. మేమైతే కార్‌లో స్టార్ట్ అయిపోయాము. విజయవాడ ఎవరెవరు వెళ్ళామనేది వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నవరాత్రులు 9 రోజులు కూడా మంచిగా పూజ అది కంప్లీట్ చేసుకొని చివరి రోజైతే అమ్మ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంట్లో పూజ అంతా చేసుకున్న తర్వాత మేమైతే విజయవాడ దుర్గమ్మ దర్శనానికి అయితే బయలుదేరాము. కార్లో అయితే వెళ్తున్నాము. అమ్మ, నేను, అత్తయ్య, మా వారు అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. పిల్లలు అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే చాలా రష్గా ఉంటుందని చెప్పి అక్కడికి తీసుకెళ్ళలేదు అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో, దర్శనం ఎలా జరుగుతుందో మీకు అంతా కూడా నేను షేర్ చేసుకుంటాను. అక్కడికి వెళ్ళేసరికి మ్యాక్సిమం 1 or 2 అవ్వచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం ఎలా అయ్యింది, అక్కడ రష్ ఎలా ఉన్నది అనేది మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్ బాయ్. కార్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం విజయవాడ కార్లో దర్శనంకి వెళ్ళడము. ట్రైన్లో చాలాసార్లు వెళ్ళాం, కానీ కార్ తీసుకున్నాక ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అన్నవరం సత్యనారాయణ స్వామికి దండం పెట్టేసుకున్న తర్వాత కొంచెం ముందుకైతే వచ్చి రిలాక్స్ అయ్యామన్నమాట. కంటిన్యూస్గా జర్నీ చేయలేం కదా. పక్కనే కాఫీ షాప్ ఉంటే అక్కడే ఆగి కాఫీ, టీ తాగి కాసేపు 15 మినిట్స్ రిలాక్స్ అయ్యామన్నమాట. ఎవరెవరు వెళ్తున్నామో చెప్పలేదు కదా. తమ్ముడు వాళ్ళు మాల వేసుకున్నారు కదా, మావయ్య వాళ్ళు. తమ్ముడు, మావయ్య, మా మరదలో ఒక కారు, మేము ఒక వెహికల్ అనమాట. ఇద్దరం కలిపి 2 కార్‌లో స్టార్ట్ అయ్యాము. విజయవాడ నార్మల్‌గా దర్శనం చేసుకున్నాం గానీ, నవరాత్రుల్లో ఫస్ట్ టైమ్ అనమాట దుర్గమ్మ దర్శనం చేసుకోవడము. ఎప్పుడు ఈ టైంలో ఖాళీ ఉంటుందో, ఉండదో అని చెప్పి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఈసారి ఎందుకో వెళ్ళాలనిపించింది, దర్శనం చేసుకుందాం అని చెప్పి. దూరం నుంచి వస్తే రాజమండ్రి బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కదా. అలాగే మీకు స్కై చూడండి. ఆ రోజు స్కై చాలా నీట్‌గా క్లౌడ్స్ మొత్తం కనిపించాయన్నమాట. అందుకే నేను వీడియో కూడా తీశాను. అప్పటికప్పుడే క్లైమేట్ మారిపోతూ ఉండేది. అప్పటికప్పుడే వర్షం పడుతూ ఉండేది. చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. నేను కార్‌లో కూడా కొన్ని రీల్స్ అయితే చేశాను. ఆల్రెడీ మీరు ఆ రీల్స్ చూసే ఉంటారు. చాలా బాగా వచ్చాయి. మాట్లాడుతూనే 1:30, 1 అయిపోయిందన్నమాట. ఇక్కడ దారిలో లంచ్ కోసం అయితే ఆగాము. లంచ్ కోసం అని చెప్పి తోటలు చూపిస్తానని అనుకుంటున్నారా? అదేం లేదండి. లంచ్ అది తమ్ముడు వాళ్ళు మాల వేసుకున్నారు కదా, అందుకని చెప్పి ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే బయట ఫుడ్ వాళ్ళేం తినరు కదా. ఇంటి దగ్గరే లంచ్ అది ప్రిపేర్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడేమో 1:30 అవుతుందనమాట. దారిలో పక్కనే మాకు హైవే పక్కనే మంచిగా తోటలు కనిపిస్తే అక్కడ ఆగి ప్రశాంతంగా భోంచేయొచ్చు కదా అని చెప్పి అక్కడ ఆగాము. అందరికీ ఫుడ్ పెట్టేసి నేను కూడా చివర్లో ఫుడ్ తినేసాము. మీరు కూడా ఎలాగో చూస్తారు కదా అని చెప్పి ఆ తోటలన్నీ కూడా వీడియో తీశాను. ఏం తోటలంటే మనకి ఫామ్ ఆయిల్ ప్రిపేర్ చేస్తారు కదా, ఫామ్ చెట్ల నుండి ఆ చెట్లన్నమాట అవన్నీ కూడా. చాలా పెద్ద తోట అన్నమాట అది. చాలా ప్రశాంతంగా ఉంది. తోటంతా కూడా చూసాం. కాసేపు తిరిగాం అటు ఇటు. లంచ్ అయితే కంప్లీట్ చేసేసి మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో అయితే తీశాను. చాలా పెద్ద తోట. హడావిడిగా వచ్చేసామా అని కాకుండా మధ్యలో ఇలా చిల్ అవుతూ ఆడుతూ పాడుతూ వస్తుంటే చాలా బాగుంటుంది కదా. మీకు కూడా ఎలాగ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. అక్కడి నుంచి అయితే మేము లంచ్ అయితే చేసేసి మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయ్యాము. అక్కడ మాకు 5 అలాగా విజయవాడకి అయితే వచ్చేసాము. విజయవాడ రాగానే మాకు అక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే కనిపించిందనమాట. కార్స్‌కి, బస్‌కి ఆ పార్కింగ్ ప్లేస్ చూసి కొంచెం భయమేసింది. చాలా రష్‌గా ఉంది. దర్శనం ఎలా అవుతుందో అని. ఈవినింగ్ టైమ్ అవ్వడం వల్ల కొంచెం ముందుగానే వెళ్ళాము. అంటే కొంచెం బ్యాక్‌గా పార్కింగ్ చేయకుండా కొంచెం ముందుకు వెళ్లి అయితే పార్కింగ్ చేసుకున్నాము. ఫైనల్లీ దగ్గరికైతే వచ్చేసాము. అక్కడ మా వారు కార్ పార్కింగ్ చేసి వచ్చేసరికి మేము అక్కడ డిస్కస్ చేసుకున్నామన్నమాట. ఎలా వెళ్ళాలి ఏంటా అని. ఆల్రెడీ మా మామయ్య ఆళ్ళు ప్రతి ఇయర్ వస్తుంటారు కాబట్టి తెలుసన్నమాట. అందుకని చెప్పి ముందు కృష్ణా నదికి వెళ్లి స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ దర్శనంకొస్తామని చెప్పి డిసైడ్ అయ్యి అక్కడి నుంచి మేమైతే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఆ వేలో వెహికల్స్ ఏవి తిరగనివ్వలేదు. మాకు అక్కడి నుంచి అక్కడికి ఒక 15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. నది దగ్గరికైతే, కృష్ణా నది దగ్గరికైతే వచ్చేసాము. మొన్న వచ్చిన వరదలకి విజయవాడ అంతా కూడా ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ, బానే అంతా రికవర్ అయిపోయిందనమాట. వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాం. కానీ అక్కడికక్కడే చక్క పైప్స్ అవి అరేంజ్ చేశారు. ఎంతమంది వెళ్ళినా కూడా స్నానాలవి చేసి రావడానికి అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. వాష్‌రూమ్స్ అని చాలా నీట్‌గా అరేంజ్ చేశారు. నాకైతే చాలా బా నచ్చింది. అంటే అక్కడ కొంచెం బాగోదేమో, స్నానాలవి ఎలా చేస్తామో అని కొంచెం భయమేసింది. కానీ అనుకున్నంతగా ఏం లేదు. చాలా నీట్‌గా అన్నీ కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేశారనమాట. చెప్పనవసరం లేదు. వీడియోలో కనిపిస్తుంది కదా. ఎక్కడికక్కడ అన్నీ కూడా నీట్‌గా అరేంజ్ చేశారు. స్నానం అది చేసి మేము రెడీ అయిపోయిన తర్వాత అక్కడ మేము
కృష్ణమ్మ వారికి దీపారాధన అని చేసుకున్న తర్వాత పూజ అది కూడా కంప్లీట్ చేసుకొని అక్కడ మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకొని అక్కడి నుంచి అయితే మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికే మాకు 5:30 అలా అయిపోయింది అక్కడే. అక్కడి నుంచి మేము మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసాము దర్శనంకైతే. నవరాత్రులు 9 రోజులు కూడా కొండపైకైతే బస్సులు పంపించారనమాట. కానీ ఆ రోజు మేము సాటర్‌డే వెళ్ళాం కదా! సాటర్‌డే, సండే జనం ఎక్కువగా ఉన్నారని చెప్పి బస్సులైతే పంపలేదు. అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళమే అని చెప్పి బస్సులు పంపలేదనమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ దర్శనంకైతే వెళ్ళిపోయాము. కానీ ఎంతమంది వెళ్ళినా కూడా అసలు రష్ అనేదే లేకుండా చాలా బాగా అనిపించింది. క్యూ లైన్స్ ఎక్కడికక్కడే క్యూ లైన్స్ పెట్టారు. ఈవినింగ్ సన్‌సెట్ చూసారా? ఎంత బాగా అనిపించింది మాకు. అలాగా పక్కనే క్యూ లైన్స్ అన్నమాట. నడుచుకుంటూ కృష్ణా నది సన్‌సెట్ చూస్తూ వెళ్ళాము. చాలా హ్యాపీ అనిపించింది. అక్కడ మనకి తెప్పోత్సవం కూడా 7:00కి స్టార్ట్ అవుతదంట. అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట. అంత బాగా డెకరేట్ చేశారు. లైటింగ్స్ అని అక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ టైము నేను నవరాత్రుల్లో అమ్మవారి దర్శనంకి వెళ్ళడము. టైంలో అయితే మనకి 300, 200 టికెట్స్ ఉంటాయి. కానీ అక్కడ టికెట్స్ అవి కూడా లేవు. అందరికి ఒకటే దర్శనం అన్నమాట. అయితే వచ్చిన వాళ్ళందరూ కూడా క్యూ లైన్స్‌లో నుంచి నడుచుకుంటూ అమ్మవారినైతే దర్శనం చేసుకోవాలి. క్యూ లైన్‌లోకైతే వెళ్ళిపోయాము. మేము 6:00 లైన్‌లోకి వెళ్ళాము. 6:00 లైన్‌లోకి వెళ్ళాము. మాకు 8:30 కల్లా దర్శనం అయిపోయింది. ఎందుకంటే ఎంతమంది వచ్చినా కూడా అందరిని కూడా కొంచెం కొంచెంగా పంపించారనమాట. చూసారా మీరు క్యూ లైన్‌లో చూసినట్లయితే మీకు కనిపిస్తారు చాలా మంది జనము. ఎంతమందున్నారంటే నేనైతే దర్శనం అయ్యేసరికి మాకు 12 1 అయిపోద్దని చెప్పి కొంచెం భయమేసింది. కానీ అంటే వెళ్ళిన వాళ్ళని ఆపకుండా అలాగా క్యూ లైన్‌లో వెళ్తూ ఉంటే దర్శనం తొందరగా అయిపోయిందనమాట. మాకు 2 అవర్స్, 2 ½ అవర్స్‌లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొండపైకి కూడా వెళ్ళిపోయాము. నడుచుకుంటూ కొండపైకి కూడా వెళ్ళిపోయాము. అక్కడ మాకు తొందరగా అయితే దర్శనం అయిపోయింది. మనకి భయంగా వెళ్ళినా కూడా అమ్మ దయ వల్ల మాకు 2 ½ అవర్‌లో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చక్కగా దర్శనం చేసుకున్నాము. లక్ ఏంటంటే మాకక్కడ లోపలికి వెళ్ళగానే కొంచెం ముందు క్యూ లైన్‌లోకి వదిలారనమాట. చాలా బాగా అనిపించింది. కొంచెం ముందుకెళ్ళి అమ్మవారినైతే చూసాను. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం చేసుకొనైతే మేము బయటకొచ్చేసామనమాట. ఇగోండి ఇదంతా కూడా టెంపుల్ లోపల. అంతా కూడా దర్శనం చేసుకొని బయటకొచ్చేసిన తర్వాత అక్కడ కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మకి దండం పెట్టేసుకున్న తర్వాత బయటకైతే వచ్చేసాము. మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనంకి వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాక ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలానే అనిపించింది. ఎందుకంటే అంతమంది క్రౌడ్‌లో మనం వెళ్లి దర్శనం చేసుకున్నాము అంటే అదొక హ్యాపీనెస్ కదా! వెయిట్ చేసి వెళ్లి దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది మనసుకి. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి మేము బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ జనంలో వాళ్ళు వేరే వెళ్లారు. మేము వేరేగా వెళ్లి దర్శనం చేసుకున్నాము. వాళ్ళు మేము కలిసిన తర్వాత కిందకైతే వచ్చేసాము. కిందకొచ్చిన తర్వాత మీరు చూస్తే తెలుస్తుంది వీడియోలో చాలా బాగా ఒక పండగలాగా అన్ని వేషాలు వేసుకొని వాళ్ళు అలాగే రకరకాల పులి వేషాలు, కోలాటము, ఒక పక్క కోలాటము చాలా బాగా అరేంజ్ చేశారు. అదంతా చూసుకుంటూ మేమైతే అలా నడుచుకుంటూ బయటకొచ్చేసాము. మా తమ్ముడు వాళ్ళు కూడా మాల అది తీసేసారనమాట. తీసిన తర్వాత బయటకైతే వచ్చేసాము. మీరెప్పుడైనా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. లేదు ఎవరు చేసుకోలేదు అంటే మాత్రం కంపల్సరీగా ఒకసారి ఆ రోజు దర్శనంకి వెళ్ళండి. ఎందుకంటే అమ్మవారిని ఆ రోజు చాలా బాగా అలంకరణ చేశారు. అసలు 2 కళ్ళు సరిపోలేదనమాట అమ్మవారిని చూస్తుంటే. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఎంతో అదృష్టం ఉంటే ఆ దర్శనం వస్తుందా అనిపిచ్చిందనమాట. చాలా హ్యాపీ అనిపిచ్చింది. పిల్లల్ని వదిలేసి చాలా మంచి పని చేశాననిపించింది. ఎందుకంటే జనమైతే చాలా ఎక్కువున్నారు. అలాంటి టైంలో పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిదనిపించింది. ఫైనల్లీ అక్కడి నుంచైతే నడుచుకుంటూ వచ్చేసాము. వీడియోలో చూస్తున్నారు కదా మీరు లైటింగ్స్ అవన్నీ కూడా ఒక పండగ చేస్తే ఎలా ఉంటుందో మొత్తం అక్కడ టెంపుల్ సరౌండింగ్ అంతా కూడా లైటింగ్స్‌తో చాలా బాగా డెకరేట్ చేశారు. మేము అక్కడి నుంచి ఒక 2 కేఎం, 3 కేఎం నడుచుకుంటూ వచ్చుంటాము కార్ పార్కింగ్ దగ్గరికి. వచ్చిన తర్వాత మేమొచ్చిన క్యూ లైన్‌లో చూస్తే ఎంతమందున్నారంటే వాళ్ళందరికీ నాకు తెలిసి మేబీ మార్నింగ్ 3, 4 అలా అవుతదనమాట. జనాలందరూ కూడా దర్శనంకి క్యూ లైన్‌లో నిల్చున్నారు. వాళ్ళు చూసిన తర్వాత నాకు కొంచెం ఇంకా భయమేసింది. బాబోయ్! కొంచెం ముందు రావడం చాలా మంచిదయిందని. మేము అక్కడి నుంచి వచ్చేసి టిఫిన్స్ అవి చేసేసి ఇంక అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతే అండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని తప్పకుండా ట్యాప్ చేయండి. నేను ప్రతిరోజు చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.